యేసు ప్రభు పరిశుద్ధ నామాన అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆదివారం కరెక్ట్గా 504 సంవత్సరాల క్రితం 1517 సంవత్సరంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఆ సంఘటన ఆధారంగా చేసుకుని ఇవాళ మనం వాక్యాన్ని బోధించుకోబోతున్నాం. ఒక రిఫర్మేషన్ అనేది జరిగింది, దిద్దుబాటు అనేది జరిగింది, సంస్కరణ అనేది జరిగింది 504 సంవత్సరాల క్రితం. ఏంటి ఆ దిద్దుబాటు, ఎందుకు జరిగింది ఆ దిద్దుబాటు అనే దానికి వెళ్ళక ముందు చరిత్ర కొంచెం తెలుసుకుని తర్వాత వాక్యంలోనికి వెళ్దాం. సంఘము నిర్మించబడింది 33వ సంవత్సరం AD 33. ఆ 33వ సంవత్సరాన్న ఏం జరిగింది అంటే బైబిల్లో అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మరి సంఘము స్థాపించడము అనేది జరిగింది. ఆ జరిగినటువంటి డేట్ కాలక్రమం చూసుకున్నట్లయితే 33వ సంవత్సరం. సో ఆ 33వ సంవత్సరాన్న పేతురు గారు వాక్యాన్ని బోధిస్తూ 4 స్తంభాల మీద సంఘాన్ని మరి కట్టడం అనేది జరిగింది అనమాట. ఆ 4 స్తంభాలు ఏంటి అని చెప్పి మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే, అంటే ముందుగా సంఘం ఎంత అందంగా ఉండేది, ఆ అందంగా ఉన్నటువంటి సంఘంని ఎలా కల్మషం చేయడానికి ఎన్నో శక్తులు మరి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఈ రోజు వరకు కూడా మన చేతిలో జీవగ్రంథం ఉంది అంటే, ఒకవేళ క్రిస్టియానిటీ అనేది అబద్ధమైతే, బైబిల్ అనేది అబద్ధమైతే, ఇవాళ మనం మాట్లాడుకునే అంశాల్లో ఏదో అంశంలో ఎక్కడో దిక్కు ఆగిపోవాలి. కానీ ఆగిపోకుండా ఈ రోజు వరకు సజీవంగా మన చేతిలో జీవగ్రంథం ఉంది అంటే దాని వెనక దేవుని యొక్క కృప ఉన్నట్లే. కాబట్టి ఆ 4 పునాదులు, 4 స్తంభాలు ఏంటిది అంటే, మొదటిది అపోస్తుల యొక్క బోధ. అపోస్తుల యొక్క బోధ ఆ 2వ అధ్యాయం చదువుకుంటే చాలా స్పష్టంగా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఆ అపోస్తుల బోధ. రెండోది రొట్టె విరుచుట, బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్, అపోస్టల్స్ డాక్ట్రిన్, బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్. మూడోది ప్రార్థన, ప్రేయర్. 4వది సహవాసం, ఫెలోషిప్. ఈ 4 స్తంభాల మీద మరి సంఘము అనేది కట్టబడింది. ఆ యొక్క సంఘం ఎలా ఉండేది అంటే, ఒకరికి ఒకరు అవసరం ఉన్నప్పుడు వాళ్ళకున్నటువంటి అక్కర్లకై వాళ్ళకున్నటువంటి ఆస్తులు కూడా అమ్ముకొని ఒకరినొకరు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. అంత లవ్ ఫిల్డ్ అయి ఉండేది సంఘం, అంత ప్రేమపూర్వకంగా ఉండేది సంఘం. వాళ్ళకున్నటువంటి చరాస్థిర ఆస్తులు అమ్మి ఒకరి కోసం ఒకరు అంత ప్రేమగా జీవించేవాళ్ళు. చివరిగా చూస్తే సంతోషంగా ఉన్నట్టుగా కనబడుతుంది ఆ 2వ అధ్యాయంలో. ప్రతి ఒక్కరు, విశ్వాసులందరూ కూడా సంతోషంగా, ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని ప్రకటిస్తూ, వాక్యాన్ని వింటూ ఎంతో చక్కగా, ఎంతో ఆనందంగా, ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంగా చక్కగా ఉండేటువంటి రోజులు అవి. అది అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. ఆ తర్వాత వాక్యాన్ని చదువుకుంటూ వెళ్తూ ఉంటే మరి యూదులకు పేతురు గారు వాక్యాన్ని బోధిస్తూ ఉండేటువంటి వాళ్ళు. యూదులకు, ప్రైమరీలీ టు జ్యూస్, పేతురు గారు వాక్యాన్ని బోధిస్తూ ఉండేటువంటి వాళ్ళు. అన్యులుగా ఉన్నటువంటి వాళ్ళకి పౌలు గారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేటువంటి వాళ్ళు. అంటే యెరూషలేములో మరి పేతురు గారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, యెరూషలేము బయట ఉన్నటువంటి సమారియా ఆ ప్రాంతాలు అన్నీ కూడా మరి పౌలు గారు వాక్యాన్ని ప్రకటిస్తూ, ప్రతి ఒక్కరిని కూడా సంఘంలో చేరుస్తూ, సంఘంలో ఉండాల్సినటువంటి గుణగణాలను వివరిస్తూ, మీరందరూ కూడా తప్పుదోవలో ఉన్నారేమో, దయచేసి సరిదిద్దుకోండి, మంచి దోవలోకి రండి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా గ్రూమ్ చేసుకుంటూ బలంగా సంఘాలన్నీ కూడా స్థాపించబడుతూ ఉన్నాయి. ఇది 1వ శతాబ్దంలో జరుగుతున్నటువంటి క్రమం. చాలా మంది దూరం అయిపోతున్న కొంతమందిని వాక్యం ప్రకటించేటువంటి వాళ్ళని ఏర్పరచుకుంటూనే ఉన్నాడు. అలాగా నెమ్మదిగా ఏమైందంటే 1వ శతాబ్దానికి, లేదంటే ఆ 2nd సెంచరీ కల్లా అపోస్తులు అందరూ కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి శిష్యులు వీళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేటువంటి వాళ్ళు. ప్రకటిస్తున్నటువంటి క్రమంలో చాలా మంది వీళ్ళని చంపేసేవాళ్ళు, దూషించేవాళ్ళు, కమ్యూనికేట్ చేసేటువంటి వాళ్ళు, అంటే వెలివేసేటువంటి వాళ్ళు, సంఘాల్లో నుంచి లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏరియాస్లో నుంచి వెలివేసేటువంటి వాళ్ళు. ఆ క్రమంలో నిజంగా ఒకవేళ బైబిల్ అనేది అబద్ధమైతే, క్రిస్టియానిటీ అనేది అబద్ధమైతే అప్పుడే షటర్ డౌన్ అయిపోయేది, అప్పుడే చాప్టర్ క్లోజ్ అయిపోయేది. కానీ చాప్టర్ క్లోజ్ అవ్వలే. ఆ తర్వాత ఏమైందంటే నెమ్మదిగా చక్రవర్తులు పాలనలోకి వచ్చారు. చక్రవర్తులు పాలనలోకి వచ్చిన తర్వాత 5వ శతాబ్దం ఆనాటికి వీళ్ళంతా కూడా ఒక డిక్రీ, ఒక కమాండ్ ఇష్యూ చేశారు. ఏమి ఇష్యూ చేశారు అంటే, సరే వాక్యాన్ని ఆపలేకపోతున్నాం, ఈ యొక్క క్రిస్టియానిటీని మనం ఆపలేకపోతున్నాం, కాబట్టి మనం ఏం చేద్దామంటే క్రిస్టియానిటీతో పాటు
బైబిల్తో పాటు మేము ఏం చెప్తే అది కరెక్ట్, బైబిల్ ప్లస్ మై వర్డ్ అని చెప్పి ఆనాటి రోమా సామ్రాజ్యం ఏం చేసిందంటే, బైబిల్ ఉంటుంది, మేము ఉంటాం అని చెప్పి మెల్లగా ఈ రకమైనటువంటి రాజకీయాన్ని తీసుకుని రావడం ప్రారంభించారనమాట. ఇది 5వ శతాబ్దంలో అలా జరుగుతూ ఉన్నది. తర్వాత అగస్టిన్ అని చెప్పి ఒక గొప్ప దేవుని సేవకుడు, ఆ దేవుని సేవకుడు ఏం చేశాడు అంటే, ఇదంతా కరెక్ట్ కాదు, అయితే వాక్యం ఉండాలి, లేదు అంటే ఇంకా వేరేది ఏది ఉండకూడదు. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ద స్క్రిప్చర్ అని చెప్పి ఆయన అప్పటి నుంచి మరి మాట అంటే దేవుని యొక్క వాక్కుని ప్రకటించడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఒక 1000 సంవత్సరాల వరకు ఆ మాటలు అలాగే రగులుతూ ఉన్నాయి. తర్వాత ఆ యొక్క మాటల్ని విన్నటువంటి వాళ్ళు కూడా ఏకీభవించినటువంటి వాళ్ళని వెలివేసేస్తా ఉండేటువంటి వాళ్ళు. ఈ కాలక్రమంలో ఇలా ద్వేషాలు, మరి తర్వాత ఎంతో మంది సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, ఇదంతా ఉన్న సీక్రెట్ గానో బహిరంగంగానో వాక్యాన్ని ప్రకటిస్తూ క్రైస్తవులందరూ కూడా విస్తరిస్తూనే ఉన్నారు. 1517 సంవత్సరంలో ఇదంతా చిలికి గాలివానలాగా అయ్యి బైబిల్కి సబ్స్టిట్యూట్ వేరేది లేదు అని చెప్పి కొంతమంది బలంగా నిలబడ్డారు. ఆ బలంగా నిలబడ్డటువంటి వాళ్ళలో ఒక ఆయన పేరు మార్టిన్ లూథర్. ఇది చరిత్ర. ఆయన ఏం చేశాడంటే 95 సూత్రాలు రాశాడు, దాన్ని 95 థీసిస్ అని చెప్పి అంటారు. ఈ 95 థీసిస్ అనేది ఆయన ఒక బైబిల్ టీచర్. ఆ బైబిల్ టీచర్ ఏం చేశాడంటే, విటన్బర్గ్ అనేటువంటి ప్రాంతంలో ఒక చర్చ్, అంటే ప్రథమంగా ఉండేటువంటి చర్చ్, అది క్యాథలిక్ చర్చ్, అది ఆ చర్చ్ డోర్ మీద ఆయన 95 సూత్రాలని కొట్టి మరి ప్రకటన, ఒక బహిరంగ ప్రకటన చేశాడు. ఏంటిదంటే, ఇది తప్పు, ఇది వాక్యానికి వ్యతిరేకము, వాక్యమే ప్రథమము అని చెప్పి ఆయన కొన్ని సూత్రాలు 95 థీసిస్ అనేది ఇష్యూ చేయడం అనేది జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్. అక్కడ నుండి స్టార్ట్ అయింది సంస్కరణ. అంటే దానికి ముందు లేదా అంటే ఉంది, కానీ పబ్లిక్ గా అనౌన్స్ అయింది మాత్రం ఆనాటి సమయంలోనే. దాదాపుగా ఇది 1100వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన. పీటర్ వాల్డో అనేటువంటి ఒక ఆయన స్టార్ట్ చేశాడు, మీరు బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయనని ఆ మాట ప్రకటించినందుకు ఆయనని అక్కడి నుంచి వెలివేయడం అనేది జరిగింది. సో అక్కడ స్పార్క్ అయింది. తర్వాత 15th సెంచరీలో ఇగ్నైట్ అయింది. నేటి వరకు కూడా రగులుతూనే ఉన్నది. సో ఆ 95 థీసిస్ లో 95 సూత్రాల్లో ప్రథమంగా ఉన్నవి ఏంటివి అంటే, ఈ లాటిన్ భాషలో ఉన్నటువంటి ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి మాటలు. మొదటిగా సోలా గ్రాటియా అని చెప్పి చూసుకున్నట్లయితే, సోలా అంటే ఒకటే, సోల్ అంటే వన్ అంటారు కదా, అలా ఇంగ్లీష్ భాష లాటిన్ లో నుంచే వచ్చింది. అలా సోలా గ్రాటియా అంటే కృప ఒకటే, వన్ గ్రేస్. తర్వాత సోలా ఫిడే అంటే ఒకటే విశ్వాసం, వన్ ఫెయిత్ అని చెప్పి. తర్వాత సోలస్ క్రిస్టస్ అంటే ఒకడే క్రీస్తు మాత్రమే అని చెప్పి. తర్వాత సోలి డియో గ్లోరియా అంటే దేవునికి మాత్రమే మహిమ అని చెప్పి. తర్వాత సోలా స్క్రిప్చరా అంటే ఒక వాక్యం మాత్రమే, ఇంకా దీనికి యాడ్ చేయాల్సినటువంటి అవసరత లేదు అని చెప్పి. 5 సోలాస్ అనేవి సంస్కర్తలు అంటే రిఫార్మర్స్ మనందరికీ కూడా తీసుకుని వచ్చారు. సో 2 తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 ఈ 2 వచనాలు చదువుకుంటే వాక్యం ఒక్కటే అనేది ఎందుకు అర్థమవుతుంది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అనేటువంటి మాటని మనం వాక్యం ఎందుకు, వై స్క్రిప్చర్ అలోన్ అనేటువంటి ప్రశ్న మనం చూసుకున్నట్లయితే, ఈ స్క్రిప్చర్, ఈ వాక్యం ఎలా కలిగింది అని చెప్పి మనం అర్థం చేసుకున్నట్లయితే అందులోనే ఉన్నది ఏమని, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. అంటే వాళ్ళకి సొంత ఆలోచనలు బట్టి, లేదంటే నాకు నచ్చింది కాబట్టి నేను ఇది రాస్తున్నాను అని చెప్పి అక్కడ లేదు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి జస్టిన్ మార్టిర్ సత్యం వైపు నించున్నప్పుడు హీ వాజ్ బీహెడెడ్, ఆయనని తల తీసేయడం అనేది జరిగింది. సో సోలా స్క్రిప్చురా, వాక్యం మాత్రమే. ప్రజెంట్ జనరేషన్లో కూడా జరుగుతూ ఉన్నది. వాక్యం తప్ప అన్ని చెప్తారు. వాక్యంతో పాటు మీరు ఇది చెయ్యాలి, మీరు అది చెయ్యాలి, ఇంకేదో చేస్తేనే అవుతుంది అని చెప్పి రకరకాలైనటువంటి బోధలు ప్రకటిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తప్పుడు బోధలే. సో సోలా స్క్రిప్చురా, వాక్యం మాత్రమే ప్రాముఖ్యము, దానికి మించినటువంటిది వేరేదేది కూడా లేదు అని చెప్పి
మనం అర్థం చేసుకోవాలి. నీరో చక్రవర్తి కూడా అదే రకంగా ఎంతో మంది క్రైస్తవులను చంపేశాడు. ఎంతో మంది క్రైస్తవులను, ఒక పెద్ద స్టేడియం లాగా ఉండేది. ఆ స్టేడియంలో ప్రతి ఒక్కరిని కూడా కూర్చోబెట్టి అనౌన్స్మెంట్ చేసేవాళ్ళు. ఇవాళ సింహానికి క్రైస్తవులకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ అని చెప్పి యాడ్లు వేస్తూ ఉండేవాళ్ళు. ఆ స్టేడియం లాంటి దాంట్లో కూర్చోబెట్టేసి ప్రతి ఒక్కరిని కూడా ఇన్వైట్ చేసేసి అక్కడ ఏం చేసేవాళ్ళంటే క్రైస్తవులు అలా నించోబెట్టేవాళ్ళు, సింహాలను వదిలేవాళ్ళు. సింహాలు అలా బతుకున్నటువంటి వాళ్ళని తినేసి చంపేస్తే జనాలంతా కూడా వాటిని చూసి ఎంజాయ్ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, వాటిని ఎంజాయ్ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. అంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి ఇవాళ బహిరంగంగా మన వాక్యం ప్రకటించుకునేటువంటి పరిస్థితికి వచ్చాం. దేవుని యొక్క కృప ఏ రకంగా ఉంటే ఇలా ఉంటాం. ఆ కృప నిజంగా మన పైన లేకపోతే మరి మన పరిస్థితులు ఏమయ్యాయి? సో వాక్యం సరిపోదు అని చెప్పి వాళ్ళ వాదన, వాక్యం సరిపోతుంది అని చెప్పి ఈ జస్టిన్ మార్టిర్ యొక్క వాదన. సో అది సోలా స్క్రిప్చురా అంటే. తర్వాత సోలా గ్రాటియా అంటే గ్రేస్ ఎలోన్, కృప ఒక్కటే. రక్షింపబడ్డానికి ఏమేం కావాలి అని చెప్పి ఒక ప్రశ్న వేసినట్లయితే మా యూత్ మీటింగ్ లేసని ప్రశ్న, రక్షించబడాలి అంటే ఏం కావాలి అని చెప్పి నేను ఒక ప్రశ్న వేసినప్పుడు మరి చాలా మంది మంచిగా స్పందించారు. ఏంటా సమాధానం అని చెప్పి చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఎఫిషియన్స్ 2:5-10 మనం చదువుకున్నట్లయితే, కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చాలా అండి, అక్కడ కాదు. నేను మా కాలేజీలో నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు, ఎఫిషియన్స్. ఈ ఎఫిషియన్స్ అసైన్మెంట్ ఇచ్చినప్పుడు నేను రాస్తా ఉన్నాను. మొదటి అధ్యాయం అయిపోయింది, 2వ అధ్యాయానికి వచ్చాను. 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు ఒక సెగ్మెంట్ అన్నమాట. ఆ సెగ్మెంట్ అంటే ఒకటే మాట చెప్తా ఉంటది. ఆ సెగ్మెంట్లో ఈ మాటలు చదువుకున్నప్పుడు నాకు నిజంగా గతం గుర్తొచ్చింది, నా గత జీవితం గుర్తొచ్చింది, ప్రస్తుత జీవితం గుర్తొచ్చింది, భవిష్యత్తు జీవితం గుర్తొచ్చింది, పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఏంటిది అని చెప్పి నేను ఆలోచించినప్పుడు ప్రతి విశ్వాసికి కూడా అర్థమవుతుంది. ఈ 10 వచనాలు చాలా స్పష్టంగా వాళ్ళ జీవితాల్లో కనబడతా ఉంటాయి. అత్యంత ఘోరమైనటువంటి పాపాలు చేసినటువంటి మనము అంటే ఆ మొదటి వచనాల్లో కనబడతా ఉంటది ఇంతకుముందు మన జీవితం ఏ రకంగా ఉండేది అని చెప్పి. 5వ వచనానికి వచ్చేసరికి ఏమి చెయ్యకుండానే కేవలం క్రీస్తుని అంగీకరిస్తే కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. మీ రక్షణ కృపచేత రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబో యుగములో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దుస్థితిలో ఉన్నటువంటి మనల్ని కృప ద్వారా లేవనెత్తి ఆయనతో పాటు మనల్ని కూర్చోబెట్టాడు. 8వ వచనానికి వచ్చేసరికి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది దేవుని వరమే అని చెప్పి చాలా స్పష్టంగా వాక్యం చెప్తా ఉన్నది. సాల్వేషన్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని వరమే, దేవుని యొక్క వరమే. ఈ యొక్క వరానికి వేరే ఏమి కూడా యాడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే గొప్ప కార్యాలు చేస్తే రక్షింపబడరు, గొప్పగా దానాలు చేస్తే రక్షింపబడరు, గొప్పగా ఇంకేదో వాక్యాన్ని ప్రకటిస్తే రక్షింపబడరు, గొప్పగా పెద్ద పెద్ద సంఘాలు కడితే రక్షింపబడరు, గొప్పగా ఇంకే కార్యాలు చేసినా రక్షింపబడరు. కేవలం విశ్వాసముతో, పూర్తి విశ్వాసంతో క్రీస్తుని అంగీకరిస్తే చాలు. క్రీస్తుని అంగీకరిస్తే చాలు, ఇంకా వేరేది ఏది కూడా అవసరం లేదు రక్షింపబడ్డానికి. అక్కడే అయ్యే మాటలు అక్కడ చాలా స్పష్టంగా ఉన్నాయి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, మనం ఏదో గొప్ప కార్యాలు చేస్తే కలిగినది కాదు, ఇది దేవుని వరమే. దిస్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. సో అప్పుడున్నటువంటి రోమా సామ్రాజ్యం ఏం చెప్తా ఉన్నదంటే, మీరు రక్షణ పొందాలంటే ఎస్ అది గిఫ్ట్ ఆఫ్ గాడే, కానీ దాంతోపాటు ఇంకొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఏంటా కార్యక్రమాలు చేస్తూ ఉండాలి అనేది మనం తర్వాత వివరించుకుందాము. ముందుగా ఇంకో మాట చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో
మనము నీతిని అనుసరించి చేసిన క్రియల క్రియల మూలముగా కాక కనికరము చెప్పుననే ఆ, పునర్జన్మ తన సంబంధమైన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన ఉమ్, స్నానము ద్వారాను ఉమ్, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. క్రియల మూలముగా కాక, క్రియలు చేసి ఏదో మరి రక్షణ వచ్చేస్తుందంటే అది తప్పు. కాబట్టి సాల్వేషన్ ఇస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ 9వ వచనంలో అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయ పడ వీలు లేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నది. నేను ఇది చేశాను, నేను అది చేశాను, ఇంకేదో చేశాను, ఇంకేదో సాధించేసాను అని చెప్పి అందువలన నేను రక్షణ పొందాను అని చెప్పి ప్రకటించినట్లయితే అది తప్పు అని చెప్పి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. 10వ వచనం మనం చదువుకున్నట్లయితే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, దేవుడు ముందే సిద్ధపరిచాడు సత్క్రియలన్నీ, వాటిని చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. వీఆర్ హిస్ వర్క్మ్యాన్షిప్. మనము ఆయన క్రియలుగా ఉన్నాం. కాబట్టి ఆ క్రియలన్నీ కూడా చేసినట్లయితే అప్పుడు నూతన సృష్టిగా ఉంటామన్నమాట. రక్షణ పొందిన తర్వాత దేవుడు ఏర్పరిచినటువంటి సత్క్రియలను మన జీవితంలో కనపరిచిన తర్వాత అప్పుడు కొరింథీ 2వ పత్రిక 5:17 ప్రకారం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఇంత స్పష్టంగా వాక్యం చెప్తా ఉన్నది. రక్షింపబడాలి అంటే ఏంటి, రక్షింపబడినటువంటి వాళ్ళు ఏమి చెయ్యాలి, ఈ మాటలన్నీ కూడా స్పష్టంగా ఉన్నప్పుడు కృప మాత్రమే అని చెప్తా ఉన్నది వాక్యం. కృప మాత్రమే అని వాక్యం చెప్తా ఉన్నది. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే, యు నీడ్ టు డూ గుడ్ వర్క్స్, నువ్వు మంచి పనులు కూడా చేయాలి, అప్పుడే రక్షణ అని చెప్పి కొన్ని ఇంటెలిజెన్సెస్ అని స్టార్ట్ చేశారు. ఇంటెలిజెన్సెస్ అంటే ఏంటిదంటే, నువ్వు బాప్తిజం తీసుకోవాలి అంటే కొంచెం వెల చెల్లించాలి. బాప్తిజం తీసుకోవాలంటే వెల చెల్లించాలి. వెల చెల్లించినట్లయితే నీకు బాప్టిజం సర్టిఫికేట్ ఇస్తాం. ఇలాగే ఇంకొక ఆయన వచ్చి అడిగాడంట, మరి మా తండ్రి గారు చనిపోయారండి, మా తాతగారు కూడా చనిపోయారు, వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళాలంటే ఎట్లా అంటే, క్రీస్తుని అంగీకరించలేదు కానీ పరలోకానికి వెళ్ళాలంటే ఎలా అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు పెట్టినటువంటి కొత్త థియాలజీ ఏంటిదంటే, పరగేటరీ అని చెప్పి ఒకటి ఉంటుంది. పరగేటరీ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇది పరలోకానికి భూమికి మధ్యలో ఒకటి ఉంటుంది. చచ్చిపోయిన వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. అక్కడ మరి ఇక్కడ ఉన్నటువంటి పోపు మాట్లాడితే అక్కడ మాట్లాడతాడంట. ఆ పరగేటరీలో మాట్లాడితే చనిపోయిన వాళ్ళు కూడా డైవర్ట్ అయ్యి పరలోకానికి వెళ్తారంట. ఇది కొత్త థియాలజీ. మరి ఆ ప్రాసెస్ ఎట్లా సార్ అంటే, దానికింత వెల చెల్లించాలి, దానికింత వెల చెల్లించాలి అని చెప్పి ఇంత అబద్ధ బోధ జరుగుతూ ఉన్నది నాటి కాలంలో. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు ఇదంతా జరుగుతూ ఉన్నదంటే వాళ్ళ చేతుల్లో బైబిల్లో లేవు. బైబిల్లో లేని కారణంగా ఇంత అబద్ధ బోధ జరుగుతూ ఉన్నది. సో క్రీస్తుని అంగీకరించకుండా చనిపోయినట్లయితే డెఫినెట్గా నరకానికి పోవడం మాత్రం ఖాయం అనేది వాక్యం చెప్తా ఉంటే, వీళ్ళు దానికి ఇంకోటి ఏదో ఏర్పాటు చేసి అటు నుండి కూడా మేము డైవర్ట్ చేయగలం, ఇక్కడ నుంచి మేము అక్కడికి మాట్లాడగలము. కన్ఫెషన్ తర్వాత కన్ఫెషన్ చేయాలి అంటే, పాపాలను ఒప్పుకోవాలి అంటే దేవుని దగ్గర కాదంట, అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి దగ్గరికి వెళ్ళి పాపాలను ఒప్పుకోవాలంట. అప్పుడు ఆ అధికారి కొన్ని మాటలు చెప్తాడు, దాని ప్రకారం వీళ్ళు నడుచుకోవాలంట. ఎంత తప్పుడు బోధ ఇది. సోలా ఫిడే అంటే ఫెయిత్ ఎలోన్, విశ్వాసం మాత్రమే. ఈ విశ్వాసానికి వేరేదేమీ కూడా ఆల్టర్నేటివ్ లేదు. క్రీస్తులో విశ్వాసాన్ని కనపరుచుకుంటే చాలు, క్రీస్తులో మాత్రమే విశ్వాసాన్ని కనపరుచుకుంటే చాలు. దానికి కూడా మరి ఏ రకమైనటువంటి గుడ్ వర్క్స్ అవసరం లేదు అని చెప్పి ఒక వాక్య భాగం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో, కాబట్టి శరీరం విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకేమి దొరికినని అందుము, అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. చాలండి, ఆగుదాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకి నీతిగా ఎంచాను. కాబట్టి ఆయన క్రియల వలన కాదు, కేవలం ఆయన నమ్మినందుకే, దేవుని నమ్మడమే, సంపూర్ణంగా నమ్మడమే విశ్వాసం, అదే నీతిగా ఎంచబడెను. రిలిక్స్ అని ఉండేవి అప్పట్లో. రిలిక్స్ అంటే ఏంటిదంటే, చనిపోయినటువంటి వాళ్ళు, అపోస్తులు కానీ, దేవుని సేవకులు కానీ, లేదంటే ఈ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు ఎముకలు తీసుకొచ్చి ఆ ఎముకలకి పూజ చేయడం, వాళ్ళు వాడినటువంటి పెన్నులు తీసుకొచ్చి ఆ పెన్నులు పట్టుకుంటే వాళ్ళకి ఏదో శక్తి వస్తుందని నమ్మడం,
లేదంటే వాళ్ళు వాడినటువంటి వస్త్రాలను తీసుకొచ్చి ఆ వస్త్రాలను ఇలా పట్టుకుంటే మరి రక్షణ పొందుతారని చెప్పి దానికి తప్పుడు బోధే. అక్కడ వరకు వెళ్ళాలి అంటే దానికి వెల చెల్లించాలి. దానికి రకరకాలుగా ఉన్నటువంటి ఈ లావాదేవీలతో కూడుకున్నటువంటి వస్తువులు విషయాలన్నీ కూడా తీసుకొచ్చి రెలిక్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ రెలిక్స్ వలన ప్రజలందరూ కూడా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయారు. ఇలా వెళ్తేనే రక్షణ వస్తుందేమో, ఇక్కడ ఈ వ్యక్తికి ఇన్ని డబ్బులు ఇస్తేనే రక్షణ వస్తుందేమో, లేదంటే పలానా ఆ ఎముకలు పట్టుకుంటేనే రక్షణ వస్తుందేమో అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ చేతుల్లో బైబిల్ లేకపోవడం వలన ఈ యొక్క తప్పిదాలన్నీ కూడా జరిగినాయి. ప్రజలు విశ్వాసులు వాక్యాన్ని చదవడం మానేశారు కాబట్టి అవన్నీ కూడా ఇంకా ప్రాబల్యంలో ఉన్నాయి. అంతగా విస్తరించడం ఎందుకు జరిగింది అంటే పీపుల్ ఆర్ నాట్ రీడింగ్ దేర్ స్క్రిప్చర్స్. ఒక వాక్యాన్ని 2-3 సార్లు చదివితే 4-5 వృత్తాంతాలు మనకు వస్తాయి. కానీ ఒక్కసారి కూడా చదివేటువంటి సమయం లేనప్పుడు ఈ పులిపెట్టి నుంచి ఏది మాట్లాడితే అది సత్యం. ఇప్పుడు నేను అబద్ధాలు ప్రకటించినా అది సత్యమే, ఎందుకంటే అందరు వాక్యం చదవకపోతే ఎవరు తప్పది. ఆనాటి కాలంలో వాళ్ళకి బైబిల్స్ లేవంటే అది వాళ్ళ తప్పు కాదు. కానీ నేటి తరం వాళ్ళు ఈ జనరేషన్లో 2021లో బైబిల్స్ పెట్టుకొని కూడా చదవట్లేదు అంటే ఇది మన నిర్లక్ష్యమే. సో ఆ రకంగా ఉండకూడదు. తర్వాత సోలస్ క్రిస్టుస్, క్రీస్తులో మాత్రమే అని చెప్పి మనకు అక్కడ కనబడతా ఉన్నది. క్రీస్తు ఒక్కడే అని చెప్పి, క్రీస్తు ఒక్కడే ఏంటి, క్రీస్తుతో పాటు ఇంకా చాలా మంది ఉండాలి కదా అన్నట్టుగా ఆనాటి కాలంలో క్రియేట్ చేశారు. వీళ్ళందరికీ ఈ రోమన్ క్యాథలిక్స్ వీళ్ళందరికీ కూడా ఫాదర్ ఎవరు అంటే పీటర్ ఈజ్ ద ఫౌండేషన్ అని చెప్పి వాళ్ళు అంటారు. నెక్స్ట్ మేరీ మాత, ఆమె కూడా ఒకలాంటి ఫౌండేషన్ అని చెప్పి అంటారు. కానీ వాళ్ళు ఎవరూ కూడా చనిపోయి పునరుద్ధానులుగా తిరిగి లేవలేదు. ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. క్రైస్ట్ అంటే డెడ్ అండ్ రోజ్ అగైన్. కానీ వాళ్ళు అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా చనిపోయి తిరిగి లేవలేదు. వాక్యం చెప్తా ఉంది ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5-11 వచనాలు మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏంటో మనకు కనబడతా ఉంటుంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఒక నిమిషం ఆగుదాం. యేసు ప్రభు దేవుడా? ప్రశ్న వేస్తారు కదా, యేసు ప్రభు దేవుడా? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని దేవునితో సమానుడై ఉండి కూడా ఆయన 7వ వచనంలో మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఎందుకు? నీకు నాకు రక్షణ దొరకాలని. 8వ వచనంలో మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హ్యూమిలిటీ. యోహాను భక్తుడు రాస్తా ఉంటాడు, క్రీస్తు తప్ప వేరే మార్గం లేదని. యోహాను సువార్త 14:6లో ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్ అండ్ ఐ ఆమ్ ది లైఫ్. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. చాలా స్పష్టంగా ఈ యొక్క మాటలు తెలియజేస్తా ఉన్నారు. సో ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే సోలి డియో గ్లోరియా అంటే దేవునికి మాత్రమే మహిమ, మనుషునికి కాదు, దేవునికి మాత్రమే మహిమ. ఈ యొక్క మహిమ కేవలం మరి దేవునికి మాత్రం కాదు, మనిషికి కూడా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి అధికారి వచ్చినప్పుడు లార్డ్ అని చెప్పి పిలవాలి. మనం లార్డ్ అని క్రీస్తు తప్ప ఎవరిని పిలవు, కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లార్డ్ అని చెప్పి పిలవాలి. అందుకు ఈ కాంట్రవర్సీ వచ్చి చాలా కోర్ట్స్లో కూడా లార్డ్ అని కూడా తీసేశారు. ఆ యొక్క మాటను కూడా తీసేశారు. అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయి. ఒక వాక్యం చదువుకుందాం దేవునికి మాత్రమే మహిమ అనేటువంటి మాటను బట్టి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1-8 వచనాలు మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథము 6వ అధ్యాయము. రాజైన ఉజ్జియా మృతి చెందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయంను నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్మల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా
నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, ఉమ్, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించు వాడను. ఉమ్, నేను నశించి తిని ఉమ్, రాజును సైన్యములకు అధిపతి అయిన యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. ఉమ్. ఇంకా చదవండి. అప్పుడు ఆ, ఆ శిరాకులలో ఒకడు తాను బలిపీఠం నుండి ఉమ్, కారుతో తీసిన నిప్పును ఉమ్, చేత పట్టుకొని నా యొద్ద ఎగిరి వచ్చి నా నోటిని దానికి తగిలించి, ఉమ్, ఇది నీ పెదవులకు తగిలిన గనుక ఉమ్, నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఉమ్. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంత చాలండి, చాలు. అయితే యెషయా గ్రంథంలో ఇక్కడ కనబడతా ఉన్నాయి, దేవదూతలు పూజిస్తా ఉన్నారు. దేవదూతలు పూజిస్తూ ఉంటూ ఈయన అంటున్నాడు, నా నోటి మంచి నోరు కాదు, నేను ఎలా నిన్ను పూజించగలను, నీకు ఎలా మహిమ చెప్పగలను అని చెప్పి అంట ఉన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. సో ఆ యొక్క అదృష్టం కూడా, ఆ యొక్క కృప కూడా దేవుడు మనకిచ్చాడు. దేవునికి మహిమ చెల్లించేటువంటి ఆ యొక్క భాగ్యం కూడా దేవుడు మనందరికి కూడా అనుగ్రహించాడు. ఆ యొక్క మాటను చెప్పడానికి మనందరం కూడా అర్హులముగా దేవుడు మనందరిని కూడా తీర్చిదిద్దాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిదంటే, దేవునితో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారిని కూడా సమానంగా చూడాలి. ప్రతి ఒక్కరు కనీసం కొంతమంది పేర్లు గుర్తుపెట్టుకున్న, ఫస్ట్ బైబిల్ ఎవరు ట్రాన్స్లేట్ చేశారు అంటే 405వ సంవత్సరంలో జెరోమ్ అనేటువంటి ఆయన బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాడు. ఇంగ్లీష్లో ఎవరు బైబిల్ని ట్రాన్స్లేట్ చేశారు అంటే 1382వ సంవత్సరంలో జాన్ విక్లిఫ్ అనేటువంటి ఆయన ఇంగ్లీష్లో బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాడు. ఈ ట్రాన్స్లేట్ చేసినటువంటి మాటల్ని ఎవరు ప్రేరేపితులయ్యారు అంటే జాన్ హస్ అనేటువంటి ఆయన మరి ప్రేరేపితుడై ఆయన కూడా వాక్యాన్ని ప్రకటించాడు. తర్వాత ఆయనని చంపివేయడం జరిగింది. ఈ మాటలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మార్టిన్ లూథర్ ఇది కరెక్ట్ కాదు అని చెప్పి, వాక్యానుసారంగా సంఘం వెళ్ళట్లేదు అని చెప్పి ఆయన మరి ఒక ప్రొటెస్ట్ అనేది, నిరసన అనేది స్టార్ట్ చేశాడు. అక్కడ నుంచి ప్రొటెస్టెంట్స్ అందరూ కూడా పుట్టుకొచ్చారు. ఎందుకు అంటే ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ దే ఆర్ యాడింగ్ సంథింగ్ ఎల్స్ టు స్క్రిప్చర్. ఇది మన జీవ గ్రంథానికి ఉన్నటువంటి చరిత్ర. దేవుని యొక్క కృప లేకపోతే మొదటి శతాబ్దంలోనే ఈ పత్రాలన్నీ కూడా చిరిగిపోయి మనకి అందేవి కావు. కానీ దేవుని యొక్క కృప ఉండబట్టి ప్రతి ఒక్క శతాబ్దంలో కూడా దేవుడు చాలా మందిని వాడుకుని నేటి వరకు కూడా ఈ జీవ గ్రంథం మన వరకు వచ్చేలాగా చేశాడు. ఛాలెంజ్ ఫర్ ఆల్ ఇన్ దిస్ జనరేషన్, వాట్ ఆర్ వి డూయింగ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్? ఈ ప్రశ్న అడిగేది నేను కాదు, కానీ వాక్యానుసారంగా దేవుని యొక్క ప్రేరణతో నేను అడుగుతా ఉన్నాను. వచ్చే తరానికి మనం ఏం చెయ్యబోతా ఉన్నాం? ఒకవేళ ఏమి చెయ్యనట్లయితే మనము యూజ్ అండ్ త్రో పెన్స్ ఉంటాయి కదా, అలాగా మన చర్చ్ని, మన క్రిస్టియానిటీని, మన దేవుడిని వాడి పడేసినటువంటి వాళ్ళంగా ఉంటాం. అలా ఉండకూడదు. మనందరం ఎడతెగక ఉండి సంతోషంగా విశ్వాసులం అందరం కూడా ఒక ఐక్యతతో ఉండి అనేకులకు సువార్తను ప్రకటించే క్రైస్తవులంగా ఉండాలి. మన జీవితంలో కూడా ఒక రిఫార్మ్ రావాలి. మన జీవితంలో కూడా ఒక దిద్దుబాటు రావాలి. దెర్ షుడ్ బి అ బిగినింగ్, దెర్ షుడ్ బి అ బిగినింగ్. ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా ఏ మార్పు లేకపోతే మరి ఎవరు కూడా ఏమి చేయలేరు. కాబట్టి ఈ యొక్క మాటల్ని ఉపయోగకరంగా ఉండేలాగా చేద్దాం. దేవుడి యొక్క మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, దేవా, చరిత్రను తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశానికై మీకు వేలాది వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. దేవా, మరి ఆది సంఘం ఎంత అందంగా ఉన్నదో దేవా వాక్యం ద్వారా మీరు మాకు చెప్పారు. సంస్కర్తలు వాళ్ళ యొక్క ప్రాణాలను సైతం త్యాగం చేసి జీవగ్రంథం ఈ రోజు వరకు కూడా సజీవంగా మా వరకు వచ్చేలాగా చేశారు. దేవా, మీకు వేలాది వందనాలు. నీ యొక్క కృప నిజంగా ఉండబట్టే దేవా ఈ యొక్క కార్యాలన్నీ కూడా జరిగాయి. నాయన, మీరు మాకు తోడుగా ఉండి నడిపించవలసిందిగా వేడుకుంటా ఉన్నాం. ఈ తరం క్రైస్తవులందరూ కూడా వచ్చే తరానికి ఉపయోగకరంగా ఉండేలాగా సహాయం దయచేయండి. మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపండి, మీ యొక్క వాక్కుతో మమ్మల్ని నింపండి. నీ పట్ల ప్రేమ కలిగి జీవించేటువంటి జీవితాలుగా ఉండేలాగా సహాయం దయచేయండి. మంచి నడిపింపునివ్వండి. ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి క్రైస్తవులుగా ప్రతి ఒక్కరిని కూడా తయారు చేయవలసిందిగా వేడుకుంటా ఉన్నాం. సహాయం దయచేయండి. మా యొక్క సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అందరం కూడా ఆత్మీయంగా ఎదుగులాగిన సహాయం దయచేయవలసిందిగా వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.